హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. మరి కొద్ది క్షణాలలో ట్రైన్ వస్తుంది. దిస్ ఈస్ మై న్యూ వ్లాగ్. ఇప్పుడు మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లో ట్రైన్ రాబోతుంది. ట్రైన్ వచ్చాక వెళ్తూ చూపిస్తాను. ఓకే రండి ఫ్రెండ్స్. కనెక్ట్ టు బి ద వీడియో. ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాము. తిరుపతి నుంచి పైకి వెళ్తున్నాము మెట్ల ద్వారా టెంపుల్కి. మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము. ఈ మెట్లు ఉంటాయంటే 3550 మెట్లు ఉంటాయి. ఇది నేను ఛాలెంజ్గా తీసుకొని 3550 మెట్లు ఎక్కాలనుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తానా చేయను ఫ్రెండ్స్, మీరే కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు నేను కొన్ని ప్లేసెస్లలో కూర్చుంటాను. ఎంతసేపు కూర్చుంటాను, ఎన్నిసార్లు కూర్చుంటాను అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు పైకి వెళ్ళిన తర్వాత కొన్ని హార్ట్ టచింగ్ పీస్ఫుల్ ప్లేసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎక్కడ ఉన్నామంటే ఈ మెట్లని అలిపిరి మెట్లు అంటారు. అక్కడ ఉన్నాం స్టార్టింగ్ మనము. ఇక్కడ నుంచి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి మెట్టికి పూజ చేస్తూ హారతి కప్పు బిళ్ళలు ముట్టిస్తూ పైకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది జరుగుతుందని మా అందరి నమ్మకం. అందుకోసం అలా పైకి వెళ్తూ ఉంటాం. ఏదైనా కానీ మనం నమ్మి గట్టిగా సాధించాలని అనుకుంటే మాత్రం అది ఎప్పటికైనా సాధిస్తాం. కొంచెం లేట్ అవుతుంది లేదా కొంచెం త్వరగా అవుతుంది, అంతేకాని కాదని మాత్రం ఉండదు. జరుగుతుంది కానీ టైం పడుతుంది. దిస్ ఈస్ ఛానల్ నేమ్ క్రియేటివ్ షార్ట్స్ 7500K. ప్లీజ్ సపోర్ట్ హర్స్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. డోంట్ మిస్ ఇట్, బెల్ ఐకాన్. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత నేను ప్లేసెస్ చూపిస్తానని చెప్పాను కదా, కొన్ని అవి చూపిస్తాను. చూసిన తర్వాత ఎలా ఉన్నాయో మీరే కామెంట్లో తెలియజేయండి. నేను కామెంట్లో ఎవరైతే మంచిగా హైయెస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళ ఛానల్ని ప్రమోషన్ చేస్తున్నాను. అదే ప్రమోట్ అంటారు కదా, అలా చేస్తున్నాను. డైలీ 5 మెంబర్స్ని ప్రమోషన్ చేస్తాను. వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో పెడతాను వీడియోలో. మీరు త్వరలో చూడబోతారు. ఇప్పుడు బయో స్టెప్స్ దగ్గర ఉన్నాము. ఇంతవరకు నేను ఎక్కడ కూర్చున్నానో ఇంకా మీరు చెప్పలేదు. ఎన్ని నిమిషాలు కూర్చున్నానో కూడా చెప్పలేదు. చెప్తారని అనుకుంటున్నాను, మీరు చెప్పడం లేదు. దయచేసి ఎక్కడ కూర్చున్నాను ఏంటి అనేది మీరే తెలియజేయండి. నేను వెళ్ళి మార్నింగ్ 2 o'clockకి ట్రైన్లో స్టార్ట్ అవుతే నిజామాబాద్ నుంచి తిరుపతికి నైట్ 9:30 అయింది ఫ్రెండ్స్ రీచ్ అవ్వడానికి. ఆ తర్వాత పైకి టెంపుల్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అప్పటికే టైం బాగా అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఫుడ్ కూడా తినలేదు. అప్పటికి ట్రైన్లో జామ పండ్లు ఒక 50 రూపీస్ కొనుక్కున్నాను. 2 రాంగా తిన్నాను. మధ్యలో నైట్ 2 తిన్నాను, మార్నింగ్ 2 తిన్నాను. ఆకలి అవుతుందని మళ్ళీ ఏం తినలేదు. టెంపుల్కి వెళ్ళినాక మంచి ఒక రూమ్ చూసుకొని, యాక్చువల్లీ నేను తిరుపతికి ఎందుకు వెళ్ళానంటే ఒక సాంగ్ రాశాను, అది లవ్ సాంగ్. అది రికార్డింగ్ చేద్దామని నిజామాబాద్ దాకా ఫస్ట్ వెళ్ళాను. అక్కడ
ఎవరు ఇట్లా స్టూడియో అనేది దొరకలేదు నాకు నిజామాబాద్లో. తర్వాత తిరుపతిలో ఉందని ఒక బ్రో చెప్పాడు, అడిగితే అడ్రస్. అక్కడికి వెళ్ళి లవ్ సాంగ్ రికార్డింగ్ చేశాను స్టూడియోలో. తర్వాత బ్రో మనీ ఎంత అవుతుందంటే, బ్రో ఎంత అవుతుంది మనీ 10,000 అవుతుంది, ఎందుకంటే మ్యూజిక్ కట్ చేయాలి ఇక సాంగ్కి అని అన్నాడు. సరే బ్రో చెయ్యి బ్రో అని చెప్పాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము సెకండ్ గోపురంకి వచ్చాము. ఇది సెకండ్ది, చాలా పవర్ఫుల్ గోపురం అంటారు దీన్ని, శక్తి చాలా ఉంటుంది. దిస్ ఈస్ హైయెస్ట్ ప్లేస్ ఇన్ తిరుమల. ఇప్పుడు మీరు చూసేది సెకండ్ గుడి గోపురం. చుట్టుపక్కల చూపిస్తున్నాను చూడండి, ఎంత పెద్దదిగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. ఫ్రెండ్స్ ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు పేరు విన్నాను, తిరుపతి అంటే ఎక్కడ ఉంటుందో, ఎంత దూరం ఉంటుందో, ఎలా వెళ్ళాలి అని భయంగా ఉండేది. కానీ ఒకరోజు అనుకోకుండా వెళ్ళాను తప్పని పరిస్థితిలో. అప్పుడు చూశాను, చాలా నచ్చింది. నేను అనుకున్న మొక్కు తీరింది. మొక్కు నెరవేర్చడానికి సెకండ్ సారి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ సారి నాకు తోచినంత అమౌంట్లో మొక్కు చెల్లించాను. ఇప్పుడు రెండోసారి నేను అనుకున్న దాంట్లో మొక్కును తీర్చగలిగాను. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా డాన్స్ ఇట్లా చేసి ఉంటే, డాన్సర్స్ ఇంకా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. అమౌంట్ గురించి ఏం టెన్షన్ తీసుకోకండి. వీడియో సాంగ్ షూట్ చేస్తున్నాను. ఆ సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత వెంటనే మీ అకౌంట్లోకి అమౌంట్ వేస్తాను. నా నెంబర్ వచ్చి 7995069141. ఈ నెంబర్కి కాల్ చేయండి తప్పనిసరిగా. నాకు ఒక 6 మెంబర్స్ గర్ల్స్ కావాలి, 1 మెంబర్ హీరోయిన్ కావాలి, అండ్ కెమెరామెన్ అండ్ 1 డ్యాన్స్ మాస్టర్. వీటిలలో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా, డాన్సర్స్ కానీ లేదా హీరోయిన్ల కానీ, వీడియో షూటింగ్ కానీ, ఇంకా డ్యాన్స్ మాస్టర్ కానీ, దీంట్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా నా నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత 1 వీక్లోనే షూటింగ్ అనేది చాలు చేద్దాం. మీరు కాల్ చేసిన వెంటనే నేను మీకు డీటెయిల్స్ చెప్తాను, ఎక్కడికి రావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని. లొకేషన్లు చూశాను తిరుమలలోనే మన షూటింగ్ అనేది. ఒక 6 ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో సాంగ్ షూట్ చేద్దాం. 2 డేస్లో షూటింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ, నేను చెప్పాను కదా 6 మెంబర్స్ అని, 6 మెంబర్స్ కంపల్సరీ. 1 మెంబర్ హీరోయిన్ అని చెప్పాను కదా, కంపల్సరీ. కెమెరామెన్ విత్ డ్యాన్స్ మాస్టర్, ప్లీజ్ కమ్. బ్రో మీరు ఇదంతా నాకు సోది ఎందుకు చెప్తారు అనుకోవచ్చు, కానీ ఫ్రెండ్స్ నాకు అర్జెంటుగా కావాలని, అవసరం ఉందని, ఎమర్జెన్సీ, అందుకోసం మీకు చెప్తున్నాను. మీరు వస్తారన్న నమ్మకంతో ఈ వీడియోలో చెప్తున్నాను. ఒంటరిగా తీసి చెప్పచ్చు కదా బ్రో అంటే, నాకు అలా ఒంటరిగా సోది చెప్పడం ఇష్టం ఉండదు. సోది అనుకుంటారు. అందుకే మీకు అలాగే తిరుపతి చూసినట్టు ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరు తప్పుగా అనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి ఈ ఛాన్స్ని. ఇప్పుడు షూట్కి బడ్జెట్ వచ్చేసి ఏం పెద్ద బడ్జెట్ కాదు, చిన్న బడ్జెటే. చిన్నగా సాంగ్ షూట్ చేసి తర్వాత హై బడ్జెట్లో
షార్ట్ ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడు నత్తిలాగా వస్తుంది, ఏమనుకోకండి. అప్పుడు పెద్ద బడ్జెట్ తోటి పెద్ద గ్రాండ్గా మంచి రెస్పాన్స్తో మంచి మూవీ తీద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా కాల్ చేయండి. నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 7995069141. నా పేరు వచ్చేసి దిస్ ఈస్ రాజేష్ ఫ్రమ్ వర్షకొండ డిస్టిక్, జైత్యాల డిస్టిక్, మండలం ఇబ్రహీంపట్నం, విలేజ్ వచ్చి వర్షకొండ. కాల్ చేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న జంతువు పేరు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ హనుమాన్ స్టాచ్యూకి దగ్గరలో ఉన్నాం. ఒక 2 minutesలో హనుమాన్ టెంపుల్కి రీచ్ అవుతాం. అక్కడ హనుమాన్ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, స్టాచ్యూ చూడండి, ఎంజాయ్ చేయండి. సంథింగ్ ఇంకా నేను 2 days తిరుపతికి చేరుకోవడానికి 2 days పట్టింది కదా. అప్పుడు నేను ఫుడ్ కానీ తినలేదు, ఓన్లీ జామ పండ్లు మాత్రమే తిన్నాను. ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఏం తినలేదు, మనీ లేకుండే. ఎందుకంటే నేను ఖర్చులకు సరిపోవని 5K తీసుకెళ్తే 5K పోయినాయి. ఫ్రెండ్స్ ఎత్తుకపోయారు, నాది పర్స్ పోయింది. అలా 5K మనీ తీసుకుపోయారు. తర్వాత నేను బయట రూమ్లో లింకిన 3 hours లింకితే నాకు పర్సు ఒక చెత్త కుప్పలు దొరికింది. అలా ATM కార్డు, పాన్ కార్డు ఉండే, క్యాష్ పోయింది, పాన్ కార్డు, ATM కార్డు పోయింది. మొత్తం ఖాళీ పర్సు చెత్త కుప్పలు దొరికింది. ఫ్రెండ్స్, ఎంతమందిని అడిగినా, ఎంతమందిని ట్రై చేసినా ఎవరు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేరు. అందుకే అప్సెట్ అయ్యాను. మరి తెలుగువారు సపోర్ట్ చేయకపోతే, హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? తమిళ్ వారా? వాళ్ళు ఎందుకు చేస్తారు ఫ్రెండ్స్? వాళ్ళు వచ్చిన పని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ మనుషులకి వాళ్ళు హెల్ప్ చేయమని చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె దీపాల హనుమాన్ టెంపుల్ ఏదో సంథింగ్ అలా చెప్పాను, మీరు అదే అనుకోకండి. ఏదో ఫన్నీగా ఉంటుందని అలా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది హనుమాన్ స్టాచ్యూ? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అందమైన జింక పిల్ల ఇలా తొంగి చూస్తుంది. 2-3 జింక పిల్లలు కనిపించాయి ఫ్రెండ్స్. తిరుమలలో మనం టెంపుల్ పైకి వెళ్తుంటాం కదా, చుట్టుపక్కల మొత్తం అడవి ప్రాంతం ఉంటుంది, పచ్చగా చెట్లతో ప్రశాంతంగా, పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసు. అందులో ఇక్కడ 2-3 జింకలు కనిపించాయి. నేను అలా వాటిని చూస్తూ 1 to 3 minutes అలానే ఉండిపోయాను. ఎందుకంటే అంత బాగున్నాయి. నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేను, లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం. మళ్ళీ వెళ్ళనో కూడా తెలియదు. వెళ్ళాలి అంటే ఇప్పుడు వీడియో సాంగ్ షూట్ చేసేటప్పుడు వెళ్ళాలి, అంతకుమించి నేను మళ్ళీ వెళ్ళను. ఎందుకంటే బాగా డిసప్పాయింట్ అయ్యాను, మనీ పోయాయి. అందుకోసం అలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, మనీ కానీ ఏదైనా వీడియో తీయడానికి కెమెరా కానీ, ఇలా ఎవరికైనా తెలిసిన డ్యాన్స్ మాస్టర్ కానీ ఉంటే, వీడియోగ్రాఫర్ అని ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 7995069141. కావాల్సి వస్తే స్క్రీన్ మీద కూడా నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా కాల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఇబ్బంది పడకుండా నాకు ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూసేది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా గుట్టలా ఉంటుంది కదా, ఎత్తైన గుట్ట, అది నేను పైనుంచి తీశాను. చాలా పైకి ఎక్కి తీశాను.
ఇంకా ప్లేసులు కూడా ఉన్నాయి తీసినాయి చాలా పైకి ఎక్కి. త్వరలో అది కూడా చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో. ఇది అదే గుట్ట ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు. అలా రోడ్ పై నుంచి వెళ్తూ ఉంటే వెదర్ బాగుంది అని వీడియో తీశాను. చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిందా మరి వీడియో? నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా నచ్చలేదా కామెంట్లో చెప్పండి. అది కూడా మంచిగా కామెంట్ చేయండి. ఇలా గలీజ్ కామెంట్ చేయాలంటే నాకు నచ్చవు. అడ్డమైన ముచ్చట్లు అంటే నచ్చవు ఫ్రెండ్స్ నాకు. పాజిటివ్ కామెంట్ చేయండి. పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఉండండి. మంచిగా ఉండండి. మంచిగా బ్రతకండి. మంచిగా మనీ సంపాదించండి. ఇదే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ చూపిస్తున్న ప్లేస్. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి. నచ్చిందా? ఇప్పుడు మనం 5వ గోపురానికి వెళ్ళబోతున్నాం. మొత్తం 7 గోపురాలు ఉంటాయి, 7 కొండలు. ఇప్పుడు 5వ కొండకి వెళ్తున్నాం. 5వ గోపురం. ఈ గోపురం దగ్గర మెట్ల పేరు వచ్చేసి మోకాళ్ళ పర్వతం అని పిలుస్తారు అందరూ. అది కూడా త్వరలో చూడబోతారు మోకాళ్ళ పర్వతం. నేను కూడా ఎక్కాను కానీ అది నేను చూపించను. ఎందుకంటే షార్ట్కి ఇట్లా తీయడానికి ఎవరు లేరు. నేను ఒక్కనే వెళ్ళాను కదా, అందుకే అది వీడియో తీయలేకపోయాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. Something, any doubts, any questions, ask me. WhatsApp number is 9951475605. Please chat with me any doubts. Okay friends. ఇంకొక 2 minutes ఫ్రెండ్స్ వచ్చేస్తుంది. ఏం లేదు, ఒక 1 minute దగ్గర ఉంటాం, రీచ్ అయిపోతాం. నేను ఎప్పుడు ఇలా మాట్లాడిందే లేదు. డైరెక్ట్గానే మాట్లాడతాను కానీ ఎప్పుడు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చింది లేదు. ఇదే ఫస్ట్ టైం. ఏదో ట్రై చేశాను, బాగా వస్తుందని అనుకుంటున్నాను. బాగా వచ్చిందా ఎలా వచ్చిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి, ఇబ్బంది అనుకోకుండా. ఇంకా ఫ్రెండ్స్ నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మనం బాగుంటేనే మన సొసైటీ బాగుంటుంది. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 50 steps దగ్గరలో ఉన్నాం. ఈ 50 steps కంప్లీట్ అయితే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి చేరుకుంటాం. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రూట్స్ కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకసారి తప్పిపోయినా అనిపించింది నాకు. అలా తిరుగుతూ అపార్ట్మెంట్స్కి, గుట్ట పైకి, గుట్ట చుట్టూరుగా తిరిగి అటు ఇటు తిరిగి మళ్ళా మొదటికి వచ్చిన ఫ్రెండ్స్. తప్పిపోయినా కావచ్చు, ఇట్లా పోడు ఇంటికి మళ్ళీ పోతానా, ఇన్ని ఏడని ఉంటానా, మళ్ళా చేతిలో డబ్బులు లేవు, మనీ పోయినాయి కదా, మరి ఎవరైనా అడుగుతూ ఇస్తారా అని అడిగి చూసినా కానీ ఎవరు లేరు. అందరూ మంచోళ్ళు ఉంటారు అనుకోవడం నాది తప్పు ఫ్రెండ్స్. ఎవరో కొందరు ఉంటారు కానీ అందరూ ఇవ్వరు. ఏంటో మరి అలా ఎందుకో నాకు అర్థం కాదు. మనిషి అన్నప్పుడు తోటి మనిషి ఒక మనిషికి సాయం చేస్తేనే కదా నీకు కూడా ఇప్పుడు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటారు. అందుకే కదా సహాయం అనేది చేస్తేనే మనకు ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనకు సహాయం చేసినా చేయకపోయినా, మనం సాయం చేసిన వారు మనకు చేయకపోయినా సరే, కానీ ఇలా నువ్వు ఒకరు సాయం చేసావంటే నేను కాకున్నా వేరెవ్వరు కాకున్నా ఆ పై దేవుడు ఆయన నీకు సాయం చేస్తాడు.
అది ఏ విషయంలో అయినా కానీ మీరు అది ఒకటి మాత్రం కన్ఫామ్గా గుర్తుంచుకోవాలి. ఇది నేను కటింగ్ తీసుకున్నాక వీడియో ఫ్రెండ్స్. ఏనుగులు 2 ఉన్నాయి. డబ్బులు ఇస్తేనే ఏనుగులు ఆశీర్వదిస్తాయి, లేకపోతే ఆశీర్వదించాయి. ఏంటో మరి అలా చూడండి. అట్లా ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, క్యాష్ ఇస్తేనే అమౌంట్ ఆశీర్వదిస్తాయి తొండం బట్టి, లేకపోతే ఆశీర్వదించాయి. ఇప్పుడు మనం మరికొద్ది క్షణాల్లో ఒక మంచి అద్భుతమైన అందమైన డ్యాన్స్ ప్రోగ్రాం చూడబోతున్నాం. స్టిల్ వాచ్ ఇట్, డోంట్ స్కిప్ ద వీడియో. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్ వీడియో. కాబట్టి ఎవరు స్కిప్ చేయకండి దయచేసి. ఫుల్ వీడియోని వాచ్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నచ్చుతుందని. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. నేను అలా తీద్దామని తీశాను. మ్యూజియం కూడా ఉంది, 2 మ్యూజియంలు ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేరు. అది కూడా చూపిస్తాను త్వరలో, పార్ట్ 2లో చూపిస్తాను, ఇప్పుడు కాదు. ఇంకా ఫ్రెండ్స్, మీరేం చేస్తూ ఉంటారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం వర్క్ చేస్తారు? ఎక్కడ ఉంటారు? ఏదైనా జాబ్ చేస్తున్నారా? లేదంటే నాలా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారా? చెప్పండి, పర్లేదు. సిగ్గుపడకండి. అది కూడా పలికేస్తలే నాకు. మొహమాటం లేకుండా చెప్పండి. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంటే మీరు నాకు హెల్ప్ చేస్తారు, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇద్దరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకోసమని అడుగుతున్నా, ఏమనుకోకండి, సరేనా? ఇప్పుడు యూట్యూబ్ అనేది నాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ లాంటిది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్. లవ్ యూ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. లవ్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరంటూ నాకు ఇంత సపోర్ట్ చేయకపోతే నాకు 3K.680 సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి కాకపోతుండే. ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలానే కంటిన్యూ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా ఇలాంటి వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలాంటి వీడియోలు తీస్తే చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ తీస్తే చూస్తలేరు అని నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అందుకోసమని అడుగుతున్నాను, మీరు ఎలాంటి వీడియోస్ చేయమంటారు? కామెడీ వీడియోసా, లేదా సాంగ్స్ అండ్ డైలాగ్స్, మోర్స్ కామెడీస్, ఎనీ వ్లాగ్స్, ఎనీ టెంపుల్ వ్లాగ్స్, టూర్ వ్లాగ్స్, anything, anywhere, anytime, anybody, you tell me, I will shoot you any video, any concept, any content. This is Pochamma Talli temple. ఇంకోటి ఫ్రెండ్స్, నేను చెప్పింది అయితే మర్చిపోకండి. డాన్సర్స్, కెమెరామెన్ అండ్ డాన్స్ మాస్టర్ కావాలని చెప్పాను కదా, కన్ఫామ్గా కాల్ చేయండి తప్పకుండా. నేను కాల్ లిఫ్ట్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అందమైన పోచమ్మ తల్లి టెంపుల్, అక్కడనే తిరుమలలోనే. చూడండి ఎలా ఉందో చెప్పండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు తెలుసు. ఇది మేము మార్నింగ్ టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో తీసినాను. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్. సంథింగ్ ఏదో ఉంటుంది అపార్ట్మెంట్ ఇటా హోటల్ అని, కానీ నాకు అంతగానం చెప్పడానికి వస్తలేదు.
మీరు ఫన్నీగా అనుకున్నా ఓకే, నవ్వినా ఓకే. నవ్వుతేనే మంచిది కదా హెల్త్కి. ఎంత నవ్వుతే అంత హెల్త్కి మంచిది. నవ్వాలనే కదా నేను జోకులు చేస్తుంటాను అప్పుడప్పుడు. నా ఛానల్లో డైలాగ్స్, షార్ట్స్, సాంగ్స్, సింగింగ్ సాంగ్స్, కామెడీ వ్లాగ్స్, కామెడీ వీడియోస్, నా వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ వీడియో అని ఒకటి ఉంటుంది, అది చూడండి. వెరీ ఫన్నీ వీడియో. నవ్వి కడుపు నొస్తుంది ఫ్రెండ్స్ నవ్వితే. మీకు అంత ఫన్నీగా వీడియో ఉంటుంది. ఇప్పుడు రైస్ వచ్చి సొరకాయ పలావ్, చాలా టేస్టీగా ఉంది. మార్నింగ్ ఉప్మా పెట్టిర్రు, బై మిస్టేక్గా చెప్పేసిన పలావ్ అని. లంచ్ టైంలో పలావ్ అండ్ పెరుగన్నం విత్ కొబ్బరి చట్నీ. దిస్ ఈజ్ పల్లి చట్నీ, వెరీ టేస్టీ. ఇప్పుడు మీరు చూస్తున్నది, అప్పుడు చెప్పాను కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది త్వరలో అని, ఇది అదే ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది. నాకు నచ్చింది, నచ్చితేనే తీసాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా డ్యాన్స్ చేసేందుకు 18 గ్రూప్స్ వచ్చాయి. అందులో 520 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్. డే బై డే వీళ్ళు దసరా సెకండ్ దాకా, ఏమంటారు, దసరా వరకు చేస్తారు. దసరా రోజు దాకా, దసరా రోజు లాస్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎండ్ అయిపోతాయి. నేను ఇది చేసినప్పుడు ఒకటే రోజు ఉన్నాను, ఆ వీడియో తీసాను లాస్ట్ రోజు. తర్వాత వచ్చేసాను ఇంటికి, వర్క్ ఉందని. అదే వీడియో సాంగ్ రికార్డింగ్ చేశానని చెప్పాను కదా, దాని గురించి వర్క్ ఉంది. అందుకోసమే డ్యాన్సర్లను వెతుకుతున్నాను. కెమెరామెన్ దొరకలే, డ్యాన్సర్లు దొరకలే, హీరోయిన్ దొరకలే, ఎవరు దొరుకుతలేరు ఫ్రెండ్స్. మీరన్నా దయచేసి ఎవరైనా ఉంటే, బై మిస్టేక్ ఎవరైనా ఉంటే మీరు మీ నెంబర్ తోటి నాకు కాల్ చేసి, బ్రో వీళ్ళు ఉన్నారు, డ్యాన్స్ చేస్తారు, వీళ్ళు వీడియో తీస్తారు, ఈయన డ్యాన్స్ మాస్టర్ అని నాకు ఇలా చెప్తే, నేను కాంటాక్ట్ అయ్యి కాల్ మాట్లాడి వీడియో షూట్ అయినా, డ్యాన్స్ మాస్టర్ అయినా, డాన్సర్స్ అయినా, హీరోయిన్ అయినా, వాళ్ళతోటి మాట్లాడి వీడియో సాంగ్ తీస్తాను ఫ్రెండ్స్. ఎందుకు ఇంతగా చెప్తున్నావు బ్రో అంటే, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్. అందుకే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్, నాకు ఒక మంచి యూట్యూబ్ ఫ్యామిలీని ఇచ్చింది, అందుకోసమే అడుగుతున్నాను. ఇప్పుడు చూసేది నరసింహస్వామి కదా, చూసారా ఫ్రెండ్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, నరసింహస్వామి అండ్ దప్పులు, దద్దనకు దన్ దన్ దన్, టప్పటక్క డమ్మటక్క డుమ్, నక్కడొక్కుడుక్కుడుకు డుమ్ డుమ్, టక్కటక్క డుమ్ డుమ్. వీళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్, గోండు జనజాతి, అలా దాంట్లో అట్లనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి డోలు, అది డ్రెస్సింగ్ స్టైలు, అదేంటి ఫ్లవర్ స్టైలు, డ్యాన్స్ స్టైలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించారు కదా ఫ్రెండ్స్. మామూలు కాదు, వేరే లెవెల్, అసలు సూపరు, అంత అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ వీడియో. వీళ్ళ గురించి నాకు తెలియదు ఫ్రెండ్స్. మేబీ భరతనాట్యమా, కాదు, తెలియదు. కూచిపూడి, కథకళ, ఏంటిది, సంథింగ్ ఏదో ఉంది, ఐ డోంట్ నో ఐడియా. బట్ ఐఎమ్ థింకింగ్
ఎనీ డ్యాన్స్. వీళ్ళు కోలాటం ఆడుతారు ఫ్రెండ్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. మధ్యలో ఒకళ్ళు బొంగరం లాగా అదే పూలకొని లెక్క పట్టుకొని తిరుగుతూ ఉంటుంది చక్రం. ఎట్లా ఉంది బొంగరం. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఎలాగైనా వెళ్ళినా నాతోటి ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ ఒంటరిగానే వెళ్తాను. ఐఎమ్ సింగిల్, స్టిల్ బ్యాచిలర్. నేను మన అనుకుంటాను, వాళ్ళు నా అనుకుంటారు. మన అనుకునే వాళ్ళు నాకు ఎవరు లేరు. అందుకోసము మన అనే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేశారు, దానికి ధన్యవాదాలు. ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఇప్పుడు గర్ల్స్ అండ్ టూ బాయ్స్ డప్పులు కొడుతూ డ్యాన్స్ చేస్తారు చూడండి. దద్దిన అది సెకండ్ వన్ మస్తుంది కదా ఫ్రెండ్స్. శారీ తోటి ఇలా డ్యాన్స్ చేస్తారు. అలా డప్పులు కొట్టుకుంటూ ముందుకు వెళ్తారు. ఒక డబ్బా ఆకారంలా ఉంటుంది, ఆ ఆకారం దాకా వెళ్తారు. డబ్బా పూర్తి అవుతుంది, చుట్టూ అలా తిరుగుతూ అక్కడితో ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు సెంచులు అంటారు నాకు తెలియదు, అంత మనం ఆడలేదు. కాదు ఫ్రెండ్స్, సారీ. నెమలిక వేషం వేసుకొని డ్యాన్స్ చేస్తారు. మధ్యలో చిలుక ఉన్నది. అది బాయ్ అనుకుంటారా గర్ల్ అనుకుంటారా మీరే చెప్పండి. మీరే చెప్తారు కూడా, నాకు తెలుసు, ఐ నో. బట్ యాజ్ యువర్ విష్. వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంది ఒక గ్రూపు. వాళ్ళు ఏ వేషం వేశారు, ఏ డ్యాన్స్ చేస్తున్నారు, అది ఏ వృత్తి వాళ్ళకి సంబంధించింది కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. చిలక డ్యాన్స్ చేస్తుంది చూడండి, అవి రెక్కలంట. చూడండి ఫ్రెండ్స్, అలా వెంకటేశ్వర స్వామి విత్ 2 wives and etc. బోర్ కొడుతుందా ఫ్రెండ్స్ చెప్పండి. వీడియోని సరిగా చూస్తలేరు మీరు, నాకు తెలుస్తుంది, నేను గమనిస్తున్నాను. ఇది కూచిపూడి, భరతనాట్యమా, కథకళ, ఏ డ్యాన్సో మీరే కామెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఉంది కానీ తెలియడం లేదు. ఐ డోంట్ నో బట్ వై. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ పువ్వుల చక్రంతో తయారు చేసినట్టు, అదేంటిది అట్టతో తయారు చేశారు దాన్ని, చక్రం పువ్వులాగా. దాంతో ఎలా డ్యాన్స్ చేస్తారో చూడండి, వెరీ ఫన్నీ. రమ 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 ఉయ్యాలో, రమణి శ్రీరమ ఉయ్యాలో, దోసాపు సంది దోస్తులు మీద రంగులేసే రమేశు, మీద రంగులేసే రమేశు,
అమ్మాయి నిలబడి పోసుడేమో రంగులు నిలబడి పోసుడేమో రంగులు తీపు వాసుంటి బయలో బల్లపై రమేశం మందులేసి రమేశం వెంకటేశ్వర స్వామి అండ్ ఇద్దరు భార్యలు అండ్ నాట్యం. ఇప్పుడు చాలా బాగా వస్తుంది చూడండి. ఈరోజే నా వేడుకలు ఈరోజే కోసమే నేను ఎదురు చూశాను. నా వేడుకలు ఈరోజు ఎంతో ఘనంగా జరుపుతున్నారు. నా ప్రజలు నా కోసం ఎంతో హ్యాపీగా, నేను ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాను. మీ వల్ల మీరే లేక నేనే లేను. మీరే లేక నేనే లేను. ఓ జనులారా, ఓ మనుషులారా, మనసుంటే మార్గం ఉంటుంది, మనీ ఉంటే వాల్యూ ఉంటుంది. మనీ సంపాదించడం ఎంత కష్టమో వాల్యూ సంపాదించడం కూడా అంతే కష్టం బ్రో. ఫస్ట్ నువ్వు అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మనీ మీద ఫోకస్ పెట్టు, కెరియర్ మీద ఫోకస్ పెట్టు. అప్పుడు నువ్వు లైఫ్లో సక్సెస్ కాకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను నువ్వు ఎందుకు సక్సెస్ కాలేవో. ఓకేనా? అర్థమైందనుకుంటున్నాను. See this guys, this is వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేస్తుంది. అందరూ దర్శనం చేసుకోండి, తల ఓ కోరిక కోరుకోండి మీ మనసులో గట్టిగా. ఆ దేవుడు మీరు కోరుకున్న కోరికలను తీర్చేస్తాడు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైతే ఎస్ అని, కాకపోతే నో అని ఎన్ని కలిపి మంచిగా ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా గాయ్స్? ఓవర్ దిస్ ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్ మరికొద్ది క్షణాల్లో ముగినున్నది. మీ తర్వాత ప్రోగ్రాం కోసం డైల్ చేయండి 7995069141కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి క్రియేటివిటీ షార్ట్స్ 7500K యూట్యూబ్ ఛానల్. సంప్రదించండి దర్శనం రాజేష్ ఫ్రమ్ వర్షకొండ డిస్టిక్, జగిత్యాల్ స్టేట్, తెలంగాణ, మండలం ఇబ్రహీంపట్నం. ఆర్మీ ఒక 2 బెటాలియన్లే దిగినాయి ఫ్రెండ్స్. బెటాలియన్స్ 2 వ్యాన్లలో వచ్చారు. టోటల్ నేను కౌంట్ చేశాను 195. అందులో పోలీస్ ఇంకా ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. దిస్ ఈస్ శ్రీవారి సేవకులు కేంద్రం. ఇక్కడ మీ లగేజ్ ఎక్స్చేంజ్ చేసింది ఇవ్వబడుతుంది నెంబర్ వైజ్గా. 11 to 20 నెంబర్ వరకు మీకు అందుబాటులో ఉన్న నెంబర్ పరిధిలో లగేజ్ ఇవ్వబడును. ఇప్పుడు మనం వెళ్తున్నాము గుట్టపైకి వెళ్ళే ముందు చుట్టుపక్కల ఉన్న అందాలని కూడా చూడాలి. అప్పుడే మనం ఎంజాయ్ చేస్తాం కదా.
ఇప్పుడు మీకు కనిపిస్తున్న ది ఏంటిది అది చెప్పండి. క్యూ లైన్ అనుకుంటారా? కాదు, చెప్తాను ఆగండి. వెయిట్ అండ్ సీ గైస్. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలనుకుంటాం కదా. ఆ దర్శనానికి వెళ్ళాలి అనుకునే ముందు ఈ లైన్ మీరు ఫామ్ చేయాలి. ఇది పక్కకు ఉన్న గుట్ట, అందులో ఉంది పుట్ట, పుట్టలో ఉంది పిట్ట, నేను ఏమి చేసేదట్ట, నాకు ఎవరు మనీ హెల్ప్ చేస్తలేరు గాయస్. అలా ఎందుకు చేస్తున్నారు? నాకు ఫోన్పే చేయండి. మీకు తోచినంత అమౌంట్ ఇచ్చి ఆ శ్రీవారి ఆశీస్సులు పొందండి. ఓం నమో వెంకటేశాయ. శుభమస్తు. This is over. This is my new vlog in Tirupati. Beautiful locations. Thanks for you watching. Don't forget to subscribe.